రాజుగారి భార్యకి పిల్లలు పుట్టకపోతే బ్రాహ్మణుడి దగ్గర పడుకోబెట్టాలని రాత్రిపూట పడుకోబెట్టాలని గ్రంథంలో రాయబడింది. వీడు ఇక్కడ ఎలా చెప్తున్నాడు? ఇది ఒక నియమం, ఒక శాసనం, అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. ఇలా కరాఖండిగా ఒక చోట రాసి ఉంది అన్నట్లుగా చెప్తున్నాడు. అలా ఎక్కడ రాసి ఉందో చూపిమన్నాం. అది చేయకుండా ఎక్కడో ఒక పురాణంలో ఒక సంఘటన జరిగింది, ఒక రాజు విషయంలో ఇలా జరిగింది కాబట్టి ఇది నియమం అన్నాడండి. వీడు ఈ బ్రాహ్మణుల దగ్గర రాజు భార్యలను పడుకోబెట్టాలి అనే విషయం కూడా ఈ విధంగా ఖండితంగా శాసనంలా రాసి ఉంది అన్నట్లుగా చెప్పాడు. అలా ఎక్కడుందో మనం చూపించమన్నాం, అందుట్లో ఫెయిల్ అయ్యాడు. ఈ లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఇక్కడ ఎక్కడ క్రమం లేదు. ఎందుకంటే రాజవంశీయులలో నుండి వారికి పిల్లలు కావాలని రాణిని పంపట్లేదు, బ్రాహ్మణుడి దగ్గరికి పంపిస్తున్నారు. ఇది ఎక్కడ లాజిక్? అలా అనుకుంటే దేవుడు పూర్వకాలంలో ఎవరి దగ్గరికి పంపించాలి? వారి వంశస్థులే, ఇంకెవరు ముట్టుకోవడానికి లేదా ఉన్నాయి. వారి వంశస్థులు మాత్రమే, వారి అన్నతమ్ముల్లో ఎవరుంటారు వారు మాత్రమే ఇవ్వాలి. వేరే వాడు వచ్చి తీసుకోవడానికి లేదు. పైగా అక్కడ చాలా మంది దేవుడు యాజకులు ఉన్నారు, అక్కడికి వెళ్ళమని నీ నీచ గ్రంథాల్లో రాసినట్టుగా రాయబడలేదు. యాజకుల దగ్గరికి వెళ్ళి పిల్లలు కనండి అని మీ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఎలాగైతే రాజులు పిల్లలు కనమని రాణీలు పంపించారో అలా పంపించమని బైబుల్లో ఎక్కడ కూడా రాయబడలేదు యాజకుల దగ్గరికి వెళ్ళి పిల్లలు కనమని. రాజవంశీయులకి పిల్లలు కావాలి అనుకుంటే, ఒకవేళ రాజ్యం నిలబడాలి అనుకుంటే రాజు వంశస్థుల దగ్గరికే పంపించవచ్చు కదా, అంటే క్షత్రియుల వద్దకే పంపించి పిల్లల్ని పొందొచ్చు కదా, బ్రాహ్మణుల దగ్గరికి ఎందుకు పంపించారు అని అంటారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, సాధన ద్వారా దేహాత్మక భావనని అధిగమించిన వాళ్ళు. వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఈ శరీరం అనేది ఒక సాధనం మాత్రమే, మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గంలో ఉపయోగించబడేటువంటి ఒక సాధనం అనే స్పృహ వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళతో సంపర్కం జరిగినా కూడా అది కేవలం సంతాన ప్రాప్తి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఉంటుంది. మానసికంగా వాళ్ళు ఎలాంటి వికారానికి లోను కారు. అందుకే ఆ సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ దారిలో వెళ్ళిపోతారు. వాళ్ళు తపస్సు చేసుకుంటారో సాధన చేసుకుంటారో ఆ దైవ మార్గంలో వెళ్ళిపోతారు. అది అందరికీ సాధ్యం కాదు, కేవలం ఆ బ్రహ్మజ్ఞానులకు మాత్రమే అది సాధ్యము. కాలంలో పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయుల జనాంగానికి మాత్రమే అది ఇవ్వడం జరిగింది. మాట్లాడితే ఇదోటి చెప్తారండి, అది ఎప్పుడో పూర్వకాలంలో ఇశ్రాయేలీలు చెప్పాడు అంటే అందుట్లో ఏదో తప్పు ఉందనే కదా. ఎప్పుడో పూర్వకాలంలో చెప్పాడంటే అది తప్పు ఒప్పు అయిపోయిద్దా? ఇప్పుడు అట్లా అనుకుంటే వీడు చెప్తున్న మత్స్య పురాణం ఎప్పుడుదండి? కృతయుగంలోది, అంటే ఎప్పుడో లక్షల సంవత్సరాల నాటిది, యుగాలకి ముందు. అది లక్షల సంవత్సరాల నాటి జరిగిపోయినటువంటి విషయాన్ని తీసుకొచ్చి అది కూడా వక్రీకరించి తప్పుడుగా వ్యాఖ్యానం చేసి ఇట్లా ఉందని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు, అదేవిధంగా హైందవులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. కరుణాకర్ సుగుణ పాత వీడియోలను మళ్ళీ రీమిక్స్ చేస్తూ కొత్త ఛానల్ పెట్టి అందులో రిలీజ్ చేస్తూ ఉన్నాడండి. దీనిలో హనీ జాన్సన్ గారికి గతంలో కరుణాకర్ సుగుణ వేసిన కౌంటర్ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియో సబ్జెక్ట్ ఏంటంటే, ఈ మరిది ధర్మం గురించి, బైబిల్లో మరిది ధర్మం ఉంది అని చెప్పి పదే మాట్లాడుతున్న దానికి, కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న దానికి హనీ జాన్సన్ బ్రదర్ మనకి కౌంటర్ వేశాడు కరుణాకర్కి. ఈయనేం కౌంటర్ వేశాడంటే, మత్స్య పురాణంలో ఒక రాజు పిల్లలు లేకుండా ఉన్నప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే తన భార్యని ఒక బ్రాహ్మణుడి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆమెకు పిల్లలు పుట్టిస్తాడు. ఆ టైంలో కూడా ఒక ముడ్డి లేని కుమారుని పుట్టిస్తాడు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది, దాన్ని ప్రస్తావించడం జరిగింది. దాని సందర్భంలో హనీ జాన్సన్ గారు ఏమన్నారంటే, రాజులకు పిల్లలు లేకపోతే కనుక బ్రాహ్మణులకు పంపించేవాళ్ళు హిందూ గ్రంథాల ప్రకారంగా బ్రాహ్మణుల దగ్గరికి రాజులు పంపించాలి పిల్లలు లేకపోతే అని చెప్పి హనీ జాన్సన్ గారు మాట్లాడటం జరిగింది. దానికి కరుణాకర్ సుగుణ ఏమని చెప్తా ఉన్నాడంటే, అట్లా పిల్లలు లేకపోతే బ్రాహ్మణుల దగ్గర పంపించమని ఎక్కడ ఉంది, ఒక రూల్గా ఎక్కడ ఉంది, అది నువ్వు చూపించకపోతే అది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇద్దరు మాట్లాడుకున్నారండి. అయితే ఈ సందర్భంలో ఏం చెప్తా ఉన్నారంటే, ఈ మరిది ధర్మం కాన్సెప్ట్ అనేది పాత నిబంధనలో ఉంది అని హనీ జాన్సన్ చెప్తే, లేదు అదేంటంటే పాత నిబంధనలో ఉంది అంటున్నారు, పాత నిబంధనల ప్రకారం తప్ప మరి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇది కాన్సెప్ట్. ఇట్లాగా అలాగే బ్రాహ్మణుల దగ్గరికి ఎందుకు పంపించేవాళ్ళు అంటే, బ్రాహ్మణులు అనే వాళ్ళు వారి కామ కోరికలు కానీ ఇవన్నీ కానీ ఉండవు కాబట్టి వాళ్ళు పిల్లల కంఠం వరకు కనేస్తారు తప్ప ఇంక వాళ్ళ బంధు బాంధవ్యాలు ఉండవు అన్నట్టుగా ఇలాగా మాట్లాడటం జరిగింది. మరి ఈ కాన్సెప్ట్ అంతా మీరు విన్నారు. ఈ యొక్క సందర్భంలో నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ యొక్క మరిది ధర్మం కాన్సెప్ట్లో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసామండి. చూడండి, స్క్రీన్ మీద కనపడుతుంది thumbnail, మరిది ధర్మము హిందుత్వం వర్సెస్ క్రైస్తవ్యం. ఈ యొక్క వీడియో తప్పనిసరిగా మొత్తం చూడండి. బైబిల్లో ఉన్న మరిది ధర్మం కాన్సెప్ట్, ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఇప్పుడు మరిది ధర్మం ఉందా లేదా, కొత్త నిబంధన ప్రకారంగా మరిది ధర్మం ఉందా లేదా, అసలు పాత నిబంధనలు కూడా తప్ప కాదా
అనే కాన్సెప్ట్ మొత్తం చాలా వివరంగా మంచి వీడియో చేశానండి. తప్పనిసరిగా చూడండి. డిస్క్రిప్షన్‌లో ఉంటది. అలాగే కామెంట్స్‌లో కూడా పిన్ చేశాను. తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. సరే అయితే అసలు పాత నిబంధనలో ఈ యొక్క మర్ది ధర్మం కాన్సెప్ట్ ఎందుకు ఉంది అంటే ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ చూడండి, చనిపోయిన సహోదరుని పేరు ఇజ్రాయేలులో నుండి తుడిచివేయబడకున్నట్లు అని చెప్పి కాన్సెప్ట్ ఉంది. ఒక గోత్రము ఏదైతే ఉందో గోత్రం కానీ ముగింపు అవ్వకుండా పిల్లలు లేకుండా ఒక భర్త చచ్చిపోతే కనుక అప్పుడు మాత్రమే ఇది ఉంది. భర్త బతుకు ఉండగా భార్యని ఇంకొకరి దగ్గర పడుకోబెట్టడం అనేది కాన్సెప్ట్ బైబుల్లో లేదు. కానీ హిందూ గ్రంథాల్లో భార్యకు పిల్లలు లేకపోతే భర్త బతికి ఉండగానే ఇంకొకరి దగ్గర పంపించేవాళ్ళు. ఆ యొక్క సగోత్రికులు అంటే ఆ గోత్రం సంబంధించిన వాళ్ళు కానీ, లేదా సంపిడి దాయాదులు అంటే 7 గోత్రాలు 7 వంశాలు 7 తరాలకు సంబంధించిన వ్యక్తులు కానీ, లేకపోతే ఇలాగా గొప్ప వాళ్ళ దగ్గరికి అంటే అగ్ర కులస్తుల దగ్గరికి లేకపోతే బ్రాహ్మణుల దగ్గర పంపించడం కాన్సెప్ట్ కానీ ఇదంతా కూడా ఉందన్నమాట హిందూ గ్రంథాల్లో. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ యొక్క మర్దితరం కాన్సెప్ట్ బైబిల్కి హిందుత్వ గ్రంథాలకు డిఫరెన్స్ ఉంది. బైబిల్లో భర్త చచ్చిపోతేనే ఈ యొక్క గోత్రం నశించిపోకుండా ఉండటం కోసం చేశారు. అది కూడా ఎందుకంటే యేసుక్రీస్తు వరకు గోత్రం రావాలి ప్రవచనం ప్రకారంగా ఈ కాన్సెప్ట్ అంతా ఉంది. కానీ కొత్త నిబంధన ప్రకారంగా లేదండి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా చూడండి, కాబట్టి అన్య జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక అని ఉంది. అంటే ఈ మనం ఎవరైతే అన్యజనులు ఉన్నామో ఇజ్రాయెల్ కాని వారు ఎవరైతే మనం ఉన్నామో మనకి మీద రూల్స్ వర్తించవు, మనకి ఇష్టం లేకపోతే చేయక్కర్లేదు. అయితే అసలు కొత్త నిబంధన ప్రకారంగా అదేం లేదండి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 39వ వచనం కనుక గమనిస్తే, భార్య తన భర్త బతికున్నంత కాలం బద్ధురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమె ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకున్నట్టుకు స్వతంత్రులై ఉండును అని ఉంది. అంటే ఇష్టమైన వాళ్ళని చేసుకోవచ్చు, ఆ గోత్రం వాళ్ళే చేసుకోవాలి, లేకపోతే ఈ యొక్క బ్రాహ్మణులు అన్నట్టుగా అగ్ర కులస్తులు చేసుకోవాలి కాన్సెప్ట్ లేదండి. ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చు అని ఉంది బైబుల్ ప్రకారంగా. పాత నిబంధనలు ఎందుకు అలా ఉందంటే ఒక గోత్రం నుండి రావాలి యేసుక్రీస్తు వారు, అలా ఒక గోత్రం నిలబెట్టాలి, గోత్రాల కాన్సెప్ట్ అంత ఉంది కాబట్టి పాత నిబంధన సంబంధించిన విషయం. బైబుల్ కొత్త నిబంధన ప్రకారంగా లేదండి. సరే, పాత నిబంధనలో కూడా ఆ కాలం ప్రకారం తప్పేం కాదు. ఈ కాలం ప్రకారంగా ఎవరి హక్కుల ప్రకారంగా ఎవరు నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు, అది బైబుల్ చెప్తున్న విషయం. కానీ మరి హిందూ గ్రంథాల ప్రకారంగా ఇలాంటి ధర్మం ఉందా అంటే, మనకి నియోగ ధర్మం అనేది ఒక హిందూ గ్రంథాల్లో ఉందండి. భర్త బతుకుండగానే భర్త చచ్చిపోయినా భర్త బతుకుండగానే తమ్ముడు ద్వారా కానీ అన్న ద్వారా కానీ వారి బంధువులతో కానీ లేకపోతే ఇలా బ్రాహ్మణులతో కానీ పిల్లలకి అంటామని కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇది చూద్దాం. కానీ మరి ఇది కలికాలంలో వర్తించదా అని ఎక్కడ చెప్పారా హిందూ గ్రంథాల్లో అంటే మరి ఎక్కడ చెప్పినట్టుగా నాకు అనిపించలే. మరి ఈ యొక్క ధర్మాన్ని కాపాడటానికి వచ్చారు కదా, మరి వీళ్ళు చూపించాలి ఇది కలికాలంలో ఎలా ఉంటుంది రూల్స్ అనేది. మరి కలికాలం ప్రకారం ఎవరికి ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చా, పిల్లలు పుట్టకపోతే కేవలం ఆ గోత్రం వాళ్ళని చేసుకోవాలా, బ్రాహ్మణుల దగ్గరికి పంపించాలా అనే కాన్సెప్ట్ మీద మరి ఏం చెప్పింది ఇలా ధర్మశాస్త్రాలు అనేది మీద చెప్పాలి, స్పష్టత ఇవ్వాలి. నాకైతే కనపడలా. సరే అయితే ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చూపిస్తా చూడండి. మనుస్మృతిలో మనకి 9వ అధ్యాయము 198వ శ్లోకం, విక్టరీ పబ్లిషర్స్లో కనుక గమనిస్తే చూడండి, బ్రాహ్మణుడు 4 వర్ణముల స్త్రీలను పెళ్లాడినప్పుడు క్షత్రియాది స్త్రీల సంతతి లేక మృతులై రేని అని ఉంది. అంటే మన హిందూ గ్రంథాలు కనుక గమనిస్తే బ్రాహ్మణుడు ఈ 4 వర్ణాల వాళ్ళని చేసుకోవచ్చు, 4 వర్ణాలు చేసుకుంటారు కాన్సెప్ట్ ఉంది. కానీ ఈ శూద్రుడు అనేవాడు మిగతా వర్ణాల వాళ్ళు, పై 3 వర్ణాల వాళ్ళని చేసుకోకూడదు, వాళ్ళతో సంభోగం పెట్టుకోకూడదు. అప్పుడు పుట్టిన పిల్లలు నీచులు అంటారు, జాతిహీనులు అంటారు. ఇలా కులాలు వచ్చినాయి, ఈ కులాలు ఎందుకు వచ్చినాయి ఈ కాన్సెప్ట్ అంతా కూడా మన స్మృతిలో క్లియర్గా ఉంటుంది. అంటే జాతిహీనులకు పుట్టిన వాళ్ళు వీళ్ళంతా కూడా కులాలకు సంబంధించిన వ్యక్తులుగా చెప్పడం జరిగింది, నీచులని. ఇలా చాలా విషయాలు చెప్పబడింది. బ్రాహ్మణుడు అనేవాడు ఎవరైనా చేసుకోవచ్చు, కానీ కింద కులాల వాళ్ళు పై కులాలని ఎవరైతే శూద్రులు అనే వాళ్ళు చేసుకోకూడదు. కానీ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము చేసుకునేవాళ్ళు అనమాట. సరే, ఇక్కడ గమనించండి, ఇదే బ్రాహ్మణ స్మృతిలో 8వ అధ్యాయం 365వ శ్లోకం, అలాగే 8వ అధ్యాయం 366 శ్లోకం కనుక గమనిస్తే చూడండి, సంభోగాపేక్షతో తనకంటే ఉత్కృష్ట జాతిని పుట్టిన పురుషుని గవయనట్టి కన్యకు ఇచ్చుక అయినను దండమును విధింపరాదు. ఇక్కడ గమనించండి, అంటే సంభోగాపేక్షతో కలవాలనిపించి సంభోగం చేయాలనిపించి ఉత్కృష్ట జాతిని పుట్టిన పురుషుని అంటే తనకంటే గొప్పవాళ్ళు, గొప్ప కులంలో పుట్టిన వాళ్ళు, గొప్ప జాతిలో పుట్టిన వాళ్ళతోటి కలిస్తే కనుక దండం విధించరాదు. కానీ అట్టుకాక తనకంటే హీన జాతి పురుషుని గోరు స్త్రీకి ఖచ్చితంగా ఆమెకి నిర్బంధం వహించాలి కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే హీన జాతి, తక్కువ జాతి శూద్రులతో కలవటం అనేది తప్పు. ఎక్కువ కులస్తులతో, ఎక్కువ వర్ణం వాళ్ళతో, లేకపోతే పై వర్ణాల వాళ్ళతో కలిస్తే కనుక తప్పు లేదు అని చెప్తా ఉంది. అంటే ఇలా ఈ విధంగా
హిందూ గ్రంథాల్లో ఉంది. కాబట్టి శూద్రులతో కలవటం అనేది ఉండదు కానీ బ్రాహ్మణులతో, క్షత్రియులతో, వైశ్యులతో వాళ్ళు కలుసుకోవటం కాన్సెప్ట్ అయితే హిందూ గ్రంథాల్లో ఉందండి. తర్వాత చూడండి, ఏ హీన జాతి పురుషుడు ఉత్కృష్ట జాతి స్త్రీని తన్ను వలచిన దానినైనను వల్లని దానినైనను మోహంతో పొందును, అట్టి అతడు లింగఛేదనము వధము మొదలగు దండమునకు అర్హుడు. ఇప్పుడు శూద్రుడు అనేవాడు ఈ హీన జాతికి సంబంధించిన వ్యక్తి. ఇతను పై వర్ణాల వాళ్ళు ఎవరినన్నా కలవాలనుకుంటే తప్పు. అలా ఒకవేళ ఆమె కూడా పై వర్ణంలో ఉన్నటువంటి ఎవరైతే ఆమె ఉందో ఆమె కోరుకున్నా సరే అలా కలిసినా కూడా తప్పే. అప్పుడు వీడి యొక్క లింగాన్ని కట్ చేయాలి, వదాన్ని కట్ చేయాలి అని చెప్పి ఖచ్చితంగా శూద్రుడికి వచ్చే నియమాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ పిల్లలు లేకుండా చచ్చిపోతే శూద్రుడికి ఇవ్వరండి ఎట్టి పరిస్థితుల్లో, పై వర్ణాలు ఉన్న వాళ్ళకే ఇస్తారు. అయితే అందులో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, బ్రాహ్మణులకే రాజుకు పిల్లలు లేకపోతే కనుక బ్రాహ్మణులకి ఇచ్చేవాళ్ళు, బ్రాహ్మణుల దగ్గరికి పంపించి పిల్లలకు అనేవాళ్ళు, అదొక నియమము, అలాగా రూల్స్ ఉండేవి మీ గ్రంథాల్లో అని హనీ జాన్సన్ గారు చెప్తే, అది నువ్వు హనీ జాన్సన్ గారు చూపించలేదు కాబట్టి నువ్వు ఓడిపోయావు, అలాంటి నియమాలు హిందూ గ్రంథాల్లో లేవు, ఎక్కడో మత్స్య పురాణంలో ఒక రాజు చేసిన సందర్భమే తప్ప అది అంతటా లేదు, ఒక సందర్భాన్ని బట్టి అలాంటి నియమం హిందూ గ్రంథాల్లో ఉందని ఎలా చూపిస్తావు, ఎలా చెప్తావు అనేది కరుణాకర్ వాదన. ఇక్కడ చూడండి, నేను చూపిస్తా చూడండి ఎందుకు అలాంటి ఒక నియమంగా ఉంది అని హనీ జాన్సన్ గారు చెప్పారు అంటే, హిందూ గ్రంథాల్లో అలాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టే హనీ జాన్సన్ గారు అలా మాట్లాడటం జరిగింది. చూడండి ఎక్కడెక్కడ జరిగిందో. మహాభారతము ఆది పర్వము గీతా ప్రసన్నవాదం నుండి తీసుకున్నాము. ఆది పర్వము 104వ అధ్యాయము 1వ శ్లోకం, అలాగే 2వ శ్లోకం కనుక గమనిస్తే ఇక్కడ భీష్ముడు ఏమంటున్నాడంటే మనకి సత్యవతితో ఏమంటున్నాడంటే, ఎవరైతే విచిత్ర వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అతను చచ్చిపోతే, అతను భార్యలు పిల్లలు లేకుండా విచిత్ర వీరులు అని చచ్చిపోతే మరి పిల్లలు లేకుండా చచ్చిపోయాడు కదా, అతనికి స్వర్గం దక్కదు కదా అనే కాన్సెప్ట్లో సత్యవతి భీష్ముడిని పెళ్లి చేసుకోమని చెప్తే, భీష్ముడిని నేను పెళ్లి చేసుకోనని చెప్పి నేను వాగ్దానం చేశాను కాబట్టి నేను చేసుకోను, కాబట్టి ఏం చేస్తామంటే ఈ యొక్క విచిత్ర వీరుని యొక్క భార్యలను బ్రాహ్మణులకి ఇచ్చి పెళ్లి చేయి అని చెప్తా ఉన్నాడు సత్యవతికి. చూడండి భీష్ముడు ఏం చెప్తా ఉన్నాడు చూడండి. భీష్ముడు ఇలా అన్నాడు, అమ్మ భరత వంశంలో మరలా సంతాభివృద్ధికి ఉపాయాన్ని చెబుతాను, నా మాట విను. గుణవంతుడైన బ్రాహ్మణుని ఎవరినైనా ధనమిచ్చి నియమించు, ఆయన విచిత్ర వీరుని భార్యల యందు సంతానాన్ని కంటాడు. కరుణాకర్ సుగుణ రాజుల భార్యలు ఎవరైతే ఉన్నారో వారు పిల్లలు లేకుండా కనుక రాజు చచ్చిపోతే, లేకపోతే రాజుకు పిల్లలు లేకపోతే వాళ్ళ క్షత్రియులకే ఇచ్చేవాళ్ళు కాన్సెప్ట్ కనపట్లేదు. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బ్రాహ్మణులతో పిల్లలు కనిచ్చేవాళ్ళు. కాబట్టే ఇక్కడ ఏం కనపడతా ఉందంటే భీష్ముడు ఏం చెప్తా ఉన్నాడు, మన క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరిని నియమించి పిల్లలు కనిచ్చు అని చెప్పట్లా. భీష్ముడు ఏం చెప్తున్నాడంటే బ్రాహ్మణులకు ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చి వాళ్ళతో విచిత్ర వీరుని యొక్క భార్యలందు సంతానం కంటేలా, విచిత్ర వీరుని యొక్క భార్యలు ఎవరైతున్నారో వాళ్ళకి సంతానం కనేలా చెయ్యి అంటున్నాడు. అంటే క్షత్రియులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇచ్చేయమని చెప్తా ఉన్నాడా భీష్ముడు? కాదు. ఏం చెప్తున్నాడు భీష్ముడు, బ్రాహ్మణులకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో పిల్లలు కనిపించు అని చెప్తా ఉన్నాడు సత్యవతితో భీష్ముడు. మరి హనీ జాన్సన్ గారు ఏదో ఒక సందర్భంలో మత్స్యపురాణంలో జరిగిన ఒక సందర్భంలో జరిగితే దాని ఒక నియమంగా ఎలా చెప్తావు, నువ్వు ఓడిపోయావు అని చెప్పి కరుణాకర్ సుగుణ మాట్లాడుతా ఉన్నావు. మరి ఈ యొక్క సంఘటన ఇక్కడ జరిగింది, మరి మరొక సంఘటన జరిగింది ఇక్కడ. తర్వాత చూపించా, మరొక సంఘటన చూపించా. తర్వాత మహాభారతం అధ్యాయము 104 అధ్యాయంలో ఇక్కడ గమనించండి, ఇది సనాతన ధర్మం అని చెప్తా ఉన్నాడు భీష్ముడు. ఓకే, సనాతన ధర్మం చెప్తా ఉన్నాడు. తర్వాత ఇక్కడ చూడండి, మనకి మహాభారతం ఇదే ఆదిపర్వం 121వ అధ్యాయంలో మనకి పాండురాజు కుంతితో చెప్తున్న విషయం అండి. పాండురాజు కుంతితో ఏం చెప్తున్నాడంటే చూడండి, నా ఆదేశాన్ని మన్నించి తపోబల సంపన్నుడైన బ్రాహ్మణుని ద్వారా గుణవంతులైన కుమారులను కను అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు పాండురాజు కూడా మన క్షత్రియులు ఎవరెత్తున్నారో వాళ్ళలో ఎవరో ఒకళ్ళు తీసుకొని పిల్లలు కను అని చెప్పి కుంతితో చెప్పట్లా. ఇక్కడ కూడా పాండురాజు ఏం చెప్తున్నాడంటే బ్రాహ్మణుల ద్వారా పిల్లలు కను అని చెప్తా ఉన్నాడు. అంటే రాజుల భార్యలు పిల్లలు లేకుండా ఉంటే కనుక ఆ రాజులు ఏం చేసేవాళ్ళు అంటే బ్రాహ్మణుల దగ్గరికి పంపించేవాళ్ళు పిల్లల కంటానికి అనే ఒక నియమం కనపడతా ఉంది హిందూ గ్రంథాల్లో అని హనీ జాన్సన్ చెప్తే, ఎక్కడుందో చూపించు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాడుకున్నారు ఇద్దరు. నేను ఇదేంటంటే అలాంటి నియమం ఉంది, ఇక్కడ హనీ జాన్సన్ ఓడిపోయాడని చెప్పి నువ్వు చెప్తాను, కానీ లేదు, అలాంటి నియమం ఉంది, మీకు చూపించా. మనకి భీష్ముడు ఏం చెప్తా ఉన్నాడు, బ్రాహ్మణుల దగ్గరికి పంపించు అంటున్నాడు. అలాగే ఈ పాండురాజు కూడా ఏం చెప్తా ఉన్నాడు, బ్రాహ్మణుల దగ్గరికి పంపించు పిల్లలకు అంటాడు కనిపించు అని చెప్పి ఈ యొక్క పాండురాజు కూడా చెప్తా ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు ఈ సందర్భాలను గమనిస్తే అలాగే బ్రాహ్మణుడు ఎవరినైనా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ కూడా మీరు మనుస్మృతిని చూపించాను. అలాగే ఇక్కడ చూడు, ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే, ఇంకో సందేహం, నాకు ధర్మ సందేహం, ఈ ఒక ఫీల్ అవ్వకుండా కింద మీద పడేది అనుకోకుండా ఒకసారి నా ధర్మ సందేహం అడుగుతాను. ఇంకోటి మరి ఒకటి చూపిస్తా చూడండి. రామాయణము బాలకాండ, ఇది కూడా గీతాప్రస్థ అనువాదమే, సర్గ 14లో ఇక్కడ ఏముందంటే దశరథుడు భార్య పట్టమహిషి అనమాట. సరే ఇక్కడ చూడండి, దక్షిణగా పట్టమహిషిని బ్రహ్మయను ఋత్విజునకు వావాతను హోతనకు పరివృత్తిని ఉద్గాతకు పాలాకలిని అధ్వరణకు ఇచ్చెను. ఓకే, వీళ్ళకి ఇచ్చాడండి. పిమ్మట ఆ 4 ఋత్విజులు వారిని పతుల వలె చేతులతో తాకిరి. ఎవరు ఇక్కడ పట్టమహిషి అంటే ఈ కాన్సెప్ట్లో మనకి కౌశల్య వస్తుంది, లేకపోతే వస్తుంది. అయితే ఇక్కడ వారిని అని ఉంది కాబట్టి రాజు యొక్క భార్యలు. వాళ్ళని ఈ యొక్క ఋత్విజులు అంటే బ్రాహ్మణులు, ఈ యొక్క ఋషులు, వీళ్ళు ఏం చేశారంటే పతుల వలె చేతులతో తాకిరి. పతుల వలె తాకారంటే కరుణాకర సుగ్న నిన్ను అడుగుతున్నా నేను సమాధానం చెప్పు. పతుల వలె తాకటం ఏంటి? ఋత్విజులు ఆ యొక్క ఋషులు పతుల వలె తాకటం ఏంటి అంటున్నా నేను. పతుల వలె ఇంకా నేను వివరించను, సాగదేను. జ్ఞానులు మరి చాలా మేధావులు కాబట్టి మీరు ఆలోచన చేయండి, పతుల వలె తాకటం ఏంటి. తర్వాత అనంతరం రాజు ఆ ఋత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యములనిచ్చి పట్టమహిషి మొదలగు 4 తిరిగి గ్రహించాను. అంటే మిగతా 4 ఎవరుతున్నారో వాళ్ళందరం కలిపి తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు, మళ్ళీ రిటర్న్ చేసుకున్నాడు అని చెప్పి ఉంది. ఇక్కడ రాజు యొక్క భార్యలు బ్రాహ్మణులకి ఇచ్చాడు, వాళ్ళు పతుల వల్ల తాకారు, వాళ్ళని మళ్ళీ తిరిగి విడిపించుకున్నాడు అని ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ కూడా ఒక నియోగ ధర్మం ఏమైనా జరిగిందా అనే ఒక డౌట్ నాకు వస్తుందండి. సరేనా? సరే, నా డౌట్ మీరు సమాధానం చెప్పండి. మరి బైబిల్ మీద అడుగుతున్నప్పుడు సమాధానం చెప్తున్నాం కదా, అలాగే కోపంగా తెచ్చుకోకుండా కూల్గా సమాధానం చెప్పండి. సరే, కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే మళ్ళీ పాత వీడియో తీసుకొచ్చి హనీ జాన్సన్ మీద వీడియో చేసావో, హనీ జాన్సన్ గారు ఏమన్నారు? రాజులు తమ భార్యలకు పిల్లలు లేకపోతే కనుక రాజు చచ్చిపోయినా లేకపోతే రాజు బతికున్నా సరే ఏం చేసేవాళ్ళు అంటే బ్రాహ్మణుల దగ్గరికి తీసుకుని వెళ్ళి పిల్లలకు ఇచ్చేవాళ్ళు అనే ఒక నియమం ఉంది అని చెప్తే ఎక్కడుందిరా అది? ఎక్కడో మత్స్య పురాణంలో ఒక సందర్భంలో జరిగితే దాన్ని తీసుకొచ్చి నియమంగా చెప్తావు, అది చూపించకపోతే నువ్వు గుడారాలు పుట్టావు నువ్వని, ఆయన ఏమో ఇంకొకరికి ఎవరికి పుట్టాడు ఆయనని, ఇలా ఇద్దరు పడుకున్నారు. నేను ఏంటంటే అసలు అలాంటి నియమం ఉందా లేదా అని కనుక గమనిస్తే ఈరోజు నేను చూపిస్తున్నాను చూడు, కరెక్ట్గా క్లియర్గా మనకి భీష్ముడు ఏం చెప్తా ఉన్నాడు? బ్రాహ్మణుల దగ్గరికి పంపించమని చెప్తా ఉన్నాడు సత్యవతితో. అలాగే పాండురాజు కూడా కుంతితోటి ఏమన్నాడు? బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి పిల్లలు కను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి రాజులు ఇప్పుడు అలాగే మత్స్యపురంలో కూడా రాజు ఏం చేశాడంటే బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి పంపించాడు పిల్లల్ని, భార్యను పంపించి పిల్లలు కనిచ్చేలా చేశాడు. నేను ఏంటంటే ఇలాంటి సందర్భాలను బట్టి మరి నువ్వు కూడా చెప్పావు, కరుణాకృష్ణ నువ్వు కూడా చెప్పావు ఏమిటంటే బ్రాహ్మణుల దగ్గరికి ఎందుకు పంపించేవాళ్ళు, క్షత్రియుల దగ్గరికి ఎందుకు పంపించేవాళ్ళు కాదు అంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి కామ వికారం లేకపోతే ఎలా విరిగి వస్తుంది? సరే, కామ వికారాలు లేకుండా వాళ్ళ బంధుబాంధవ ఓకే, వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోయారు. కానీ అలాంటి నియమం కూడా బైబిల్లో లేదు. బైబిల్లో క్లియర్గా ఏంటంటే ఒకవేళ అన్న చచ్చిపోతే తమ్ముడికి భార్య చేస్తే కనుక తమ్ముడు పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంది. ఇది సంసారిక జీవితాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, క్లియర్ కనపడతా ఉంది. అంతే తప్ప మరి మీ గ్రంథాల ప్రకారంగా ఏదో కాపురం చేసి వదిలేసి వెళ్ళిపోతాడు, కాపురం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అన్నావు. అలాగే వ్యాసుడు గురించి తీసుకొచ్చావు, పరాశర మహర్షి పిల్లలు కనేసి వెళ్ళిపోయాడు కదా అని. నేను అనేది ఏంటంటే ఆయనకి కలవాలనిపించింది, కనేసేసి వెళ్ళిపోయాడు. సత్యవతికి పరాశర మహర్షి బలవంతంగా ఉంది మహాభారతంలో, బలవంతంగా అనుభవించేసాడు, పిల్లలు పుట్టాడు, వ్యాసుడు పుట్టేసాడు, వెళ్ళిపోయాడు. నేనేది ఏంటంటే పిల్లలు పుట్టించి వెళ్ళిపోవడం మీ దాంట్లో ఉంది, కానీ బైబిల్లో లేదు. పెళ్లి చేసుకోవాలి, భద్రతగా ఉండాలి, మొగుడుగా అనిపించుకోవాలి కాన్సెప్ట్ అంత ఉంది అనమాట. అంటే పుట్టిన పిల్లోడు పెద్ద భర్తకు పుట్టినట్టే తమ్ముడు ఎవరైతున్నాడో అతను పుట్టించడం వరకు అలా పెళ్లి చేసుకోవాలి కాన్సెప్ట్ ఉంది. మీ దాంట్లో అది కూడా లేదు. నేనేది ఏంటంటే అది ఏదో గొప్పగా చెప్తున్నాం. నేనేది ఏంటంటే హిందూ గ్రంథాల్లో ఉందా లేదా రాజులు, క్షత్రియులను రాజులు ఎవరైతున్నారో వీళ్ళకు పిల్లలు లేకపోతే బ్రాహ్మణుల దగ్గరికి పంపించిన కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆ విధంగా హనీ జాన్సన్ గారు మాట్లాడారు. కాబట్టి హనీ జాన్సన్ గారు మాట్లాడిన తప్పు ఉందా రైట్ ఉందా అనేది వీక్షకులారా కమెంట్ చేసి మీరు అభిప్రాయం పంచుకోండి. ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఎవరు రైట్ మాట్లాడుతున్నారు, హిందూ గ్రంథాలు అలాంటి విషయాలు ఉన్నాయా లేవా అనేది ఈరోజు మీరు తెలుసుకున్నారు. మరిది ధర్మం గురించి అయితే మీకు ఖచ్చితంగా మీరు చూడండి, నేను యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అలాగే కామెంట్స్లో లింక్ ఉంది, చూడండి, ఖచ్చితంగా మీరు వివరంగా తెలుసుకుంటారు. వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి, అనేకులకు షేర్ చేసి మరిది ధరం కాన్సెప్ట్లో ఆన్సర్ని అనేకులకు తెలియజేయండి. వచ్చే తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జవాబు చెప్పే వాళ్ళకి ఉండాలనేది మనకు కోరిక. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ప్రైజ్ లార్డ్ అండి.